వెల్కమ్ టు లాలనర్. హాయ్ ఫ్రెండ్స్, ఊహించుకోండి ఒకరోజు మీ గురించి సోషల్ మీడియాలో తప్పుడు వార్త పడి అందరూ నమ్మేస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ముందు మీ పేరుకు మచ్చ పెడితే ఇదే డిఫమేషన్ అనే విషయం. అలాంటప్పుడు చట్టం మీకు ఎలా సాయం చేస్తుంది, సుప్రీంకోర్టు హైకోర్టు ఈ విషయంపై ఏం తీర్పులు ఇచ్చాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. డిఫమేషన్ అంటే ఎవరో మీ గురించి తప్పుడు లేదా హానికరమైన ఆరోపణలు చేసి మీ పరువు గౌరవాన్ని దెబ్బతీయడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. లిబెల్ రాతపూర్వకంగా పుస్తకాలు, పేపర్లు లేదా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మన పరువుని భంగం చేయడం. నెక్స్ట్ స్లాండర్ అంటే మాటల ద్వారా. కానీ గమనించండి, ఎవరో మీ గురించి ఏదో చెప్పారన్న కారణం మాత్రాన కేసు వేయడం, అది తప్పు అయ్యి దురుద్దేశంతో చేసిందని మీరు ప్రూవ్ చేయాలి. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016లో ఇచ్చిన ఈ తీర్పు చాలా ముఖ్యమైనది. కోర్టు ఇలా చెప్పింది: తప్పు ఆరోపణలు ప్లస్ దురుద్దేశం నిరూపించాలి. కేవలం విమర్శించడం లేదా భిన్నాభిప్రాయం చెప్పడం డిఫమేషన్ కాదు. వ్యక్తి గౌరవం మరియు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అంటే మీరు ఎవరైనా కఠినంగా విమర్శించవచ్చు, కానీ అది తప్పుడు ఆరోపణలతో కాకుండా ఉండాలి. ఈ తీర్పు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు రక్షణగా నిలిచింది. నెక్స్ట్ ఏబీసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో బొంబాయి హైకోర్టు ఇలా చెప్పింది: ఫిర్యాదుదారుడు బలమైన ఆధారాలు చూపించకపోతే కేసు నిలబడదు. పోలీసులు సరైన దర్యాప్తు లేకుండా ఛార్జ్షీట్ వేయకూడదు. డిఫమేషన్ ఆరోపణలకు ఎవిడెన్స్ చాలా ముఖ్యం. మీరు డిఫమేషన్ కేసు వేయాలనుకుంటే కేవలం కోపంతో కాకుండా స్ట్రాంగ్ ఎవిడెన్స్తో కోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు మనకు నేర్పినది: సత్యం, ఆధారాలు లేకుండా డిఫమేషన్ కేసులు నిలబడవు. కోర్టులు ఎల్లప్పుడూ రెండు విషయాలను కాపాడుతాయి: వ్యక్తి గౌరవం, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. డిఫమేషన్లా కఠినంగా ఉండాలా లేదా డిఫమేషన్ ఏ విధంగా ఉండాలనుకుంటారో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.